గురుగారు నమస్కారం. నమస్కారం సార్. ఎలా చాలా ఉన్నారు గురుగారు? పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. మరి ఇవ్వాల్సి వస్తుంది మీకు. మీరు రోజు రోజుకి ఒకప్పుడు కామాఖ్య భక్తులుగా దశమహావిద్య వద్యల అభ్యాసకులుగా మొదలైన మీ ప్రస్థానం ఈరోజు ఓషో దాకా వెళ్ళిపోయింది. ఓషో దాకా ఏం పోలేదు సార్. అంటే ఆ దారిలో ఉన్నారు వెళ్ళిగా. నో 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 లేదు, నేను ఉన్న సబ్జెక్ట్ని నేను క్లియర్గా చెప్తున్నాను అంతే. అంత సార్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ వీడియోలే దాంట్లో చూస్తే లైంగిక అంశాలే. అవునవును సార్. ఏంటి సార్ ఇంత ధైర్యం ఏంటి మీకు సడన్ గా? ధైర్యం ఏం కాదు సార్, ఇక్కడ ధైర్యం ఏం కాదు. ఇప్పుడు జ్యోతిషం అనేది ఎన్నో కాన్సెప్ట్స్ని చెప్పగలుగుతుంది. అవును. అందులో లైంగికత్వం కూడా ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. కానీ దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు భార్యాభర్తల అనుబంధము వీటిలలో కొన్నిసార్లు లైంగికంగా ఫెయిల్ అయినవి కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉంటుంది, భర్తతోటి కొన్నిసార్లు సరిగ్గా భర్త అంటే ఈమె ఎక్స్పెక్టేషన్స్కి భర్త రీచ్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు భర్త ఎక్స్పెక్టేషన్స్కి భార్య రీచ్ అవ్వకపోవచ్చు. అవును. సో ఇలాంటి వాటికి ఎలా ఉంటాయి పరిష్కారాలు? ఎందుకంటే మనం సర్పదోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇక్కడే మనం ఓకే, అది మనిషి యొక్క ఎదుగుదలకు చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి. మరి మనిషి ఎదుగుదలకు వర్క్ అవుతూ ఉన్నాయి, కానీ మనిషికి ఒక అంటే ఈ ఫిజికల్ ఉంటుంది కదా బాడీకి, దీనికి కూడా కొన్ని సుఖము, ఇవి శాంతి అనేది కావాలి. ఓకే. శాంతి అనేది మనం సంపాదించే డబ్బుని ఎలాగో ప్రాపర్ విధి విధానంలో పెట్టి ధర్మకార్యాలు చేయడం ద్వారా శాంతి పొందుతారు. సుఖము అంటే సుఖంలో ఉత్కృష్ట స్థాయి ఉంది, అధమ స్థాయి ఉంది, కొన్నిసార్లు మధ్య స్థాయి కూడా ఉంటుంది. ఈ స్థాయిల్లో కూడా మనిషి సుఖం పొందాలనుకుంటాడు. అట్లాంటి సుఖము డబ్బుతోటి వచ్చే సుఖాన్ని చాలాసార్లు కొని పొందుతాడు. కానీ కొన్ని శరీరంకి చెప్పలేని సుఖాలు కొన్ని ఉంటాయి. ఆ సుఖాలు తీర్చుకునే టైంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి డాక్టర్స్ దగ్గరకు పోయినప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ని మనిషి లైంగికంగా తమకున్న సమస్యల్ని ప్రాపర్గా చెప్పలేకపోతాడు, ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా. సో అలాంటి వాటికి జ్యోతిష్యం ద్వారా మంచి పరిహారాలు సూచిస్తున్నాను అంతే తప్పితే నేనేదో ఓషోలాగా అట్లా ఏం కాదండి. శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాను. దీని మీద కొంతమంది అంటారు, అంటే నీకు ఇదే టాపిక్కేనా, వేరే టాపిక్స్ లేవా అని. నేను మల్టిపుల్ టాపిక్స్ మీద గత 4-5 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను. ఇందులో ఒక టాపిక్ ఇదిగా చెప్తున్నా, అది బాగా వైరల్ అయిపోయాయి ఈ మధ్య. నా ఇన్స్టాలో భయంకరంగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈ టాపిక్స్కే వస్తున్నాయి. నేను దశమహావిద్యల గురించి, అమ్మవార్ల గురించి ఎంత మొత్తుకున్నా రావట్లేదు. ఒక్కనాడు ఏదో ఒక చిన్న వీడియో చేసిన అది మిలియన్స్ పోయింది. సో అప్పటి నుంచి వాళ్ళు కూడా ఇది ఎట్లా అది ఎట్లా అంటే ఓకే ఇది కూడా శాస్త్రమే కదా అని నేను ఇట్లా కొన్ని చెబుతున్నాను సార్, అంతే తప్పితే దశమహావిద్యలనే వదలలేదు. ఒక యాంగిల్లో ఇవన్నీ చెప్తున్నాను. సో శారీరక సుఖాల గురించి కూడా మీరు అంతే కదా, జ్యోతిషం అనేది అన్ని డీల్ చేయాలి. కరెక్ట్, రైట్. సో అంబుబాచి మేళా బాబా కన్నుల పండుగ అద్భుతం. కామాఖ్య మేము రాలేకపోయాము, మీరు దర్శనం చేసుకున్నారు కదా. అదే సార్, అప్పుడైతే బంధు బట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి చాలా భయంకరంగా వచ్చారు జనాలు. సో వస్త్రం తెచ్చారా? సార్ అంబుబాచి వస్త్రం ఉంది. సో అది మనకు చాలా జాగ్రత్తగా తెచ్చి పూజ చేసి ఇంట్లో పెట్టుకొని ఇక ఇలా చేతికి కట్టుకోవడము. ఇది అదేనా సార్? ఇది అంబుబాచి వస్త్రం. ఇది అంటే ఏమంటే మాకు అక్కడ కొంచెం మంచిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్త్రం తెప్పించుకుంటాము. సో అది తెచ్చేసి మనం ఇలా చేతికి కట్టుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండింటికి కట్టుకున్నాను. సో ఇలా కట్టుకోవడం ద్వారా మనకు ఏదైతే మన జాతకంలో యోగం సిద్ధించదో ఆ యోగాన్ని ఇస్తుంది. మరి దాన్ని ఎవరెవరికి ఇస్తారు సార్? అందరికి ఇస్తారా? అందరికి ఇస్తారు సార్, కానీ అది అదృష్టం ఉండాలి. ఎవరికి అది దక్కాలని ఉంటుందో వాళ్ళకే దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే అందులో ఫేక్ ఉంటాయి, ఫేక్ కూడా ఉంటాయి. మేము మా పండాలు కానీ చాలా కష్టపడే ఈ వస్త్రం కోసము. బట్ అక్కడ కామాఖ్యలోనే కొన్ని చోట్ల 50 రూపాయలకి ఇంత పెద్ద ఇస్తారు శాల్వా అంతా 50 రూపీస్కి. సో అది చాలా ఫేక్ అనమాట. సో అట్లాంటివి నమ్మి మోసపోవద్దండి. నేను కూడా క్లయింట్స్కి భక్తులకు అదే చెప్తున్నాను. సో అట్లాంటివి నమ్మి మోసపోవద్దండి. కామాఖ్య వస్త్రాన్ని కూడా ఫేక్ చేస్తున్నారు. అది డిఫరెంట్ కలర్లో ఉండడము, ఇట్లా అంటే పొడి రావడము. ఒక జాకెట్ పీసులు కూడా తెచ్చిస్తున్నారు కటింగ్ చేసేసి. సో అలా మన తెలుగు వాళ్ళకి ఇచ్చారు.
ఓకే. నేను చిన్నమస్తా దగ్గర ఉంటే తెలుగు వాళ్ళు ఒకరు కొంతమంది నన్ను గుర్తుపట్టి వచ్చారు. భార్గవ్ గారు అది ఇది అని మాట్లాడారు. "సార్ ఇది ఇచ్చారు రక్తవస్త్రం" అన్నారు. నేను చూస్తున్నది ఫేక్ అండి అన్నా. "ఏంటి గురూజీ అట్లా అంటారు" అని. "ఎక్కడ ఇచ్చారు మీకు" అన్నా. "అదిగో పలానా షాప్‌లో రూ. 50కి ఇచ్చారు సార్ ఇంత" అన్నారు. "రూ. 50కి అంత ఇయ్యరు నాయనా, నీకు ఎవరో బాగా టోకరా పెట్టారు. ఆ! అట్లా కాదండి, ప్రాపర్‌గా మీరు ఏదైనా పూజ ఇట్లాంటివి చేయించుకుంటే ఎప్పుడు గాని రక్తవస్త్రం డబ్బులకి ఇవ్వరండి. అది మనము యోగ సిద్ధి చేసి ఆ పూజలు ఇట్లాంటివి చేస్తే మనకిస్తారు. డబ్బులు పెట్టి కొన్నారు అంటే అది ఇదే" అని చెప్పా. సో, ఇలా ఫేక్‌వి కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇలా జరిగిందండి. సో, ఆ వస్తువు తెచ్చుకుంటే దాన్ని ఎట్లా ఇంట్లో పూజలు చేయాలా? దాన్ని ఎట్లా వాడాలి గురూజీ దాన్ని? ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు సార్. మన బీరువాలో లేదా షాప్‌లో ఏదైనా ఉంటే గల్లాపెట్టెలో అట్లా వేసుకోవచ్చు. ఒక తాయెత్తులో పెట్టి. లేదంటే చేతికి కట్టుకోవచ్చు. చేతికి కట్టుకోవాలనుకుంటే మీరు కుడి చేతికి కట్టుకునేలాగైతే మీ తల్లి చేత కట్టించుకోవాలి. అచ్చా! తల్లి చేత కట్టించుకోవాలి. తల్లి చేతైతే ఒక 2 ముడులు అలా వేయించుకోండి. ఒకవేళ మీరు వైఫ్ చేత కట్టించుకోవాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్‌కి కట్టించుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్‌కి 6 ముడులేసి కట్టించుకోవాలి. సో, ఇలా చేయొచ్చు. ఇక బిజినెస్ మ్యాన్‌లు ఇట్లాంటి వాళ్ళు కూడా దీనిని మంచిగా తాయెత్తులో పెట్టేసి ఇట్లా మెడలో వేసేసుకోవచ్చు. అచ్చా! మెడలో వేసుకోవచ్చు. మెడలో వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మొలతాడు దగ్గర కట్టొచ్చు. ఆహాహా! ఇలా మంచిగా కట్టుకోవచ్చండి. వండర్‌ఫుల్. ఆఫీస్ ప్రదేశాల్లో పెట్టుకోవచ్చా దాన్ని? పెట్టొచ్చు సార్. ఎక్కడైనా మనం మంచిగా ఉన్న చోట పెట్టుకోవచ్చు. మంచిగా మనకి రక్షిస్తుంది. ఓకే. ఓకే. సూపర్. గురుగారు, కామాఖ్య ఈ మధ్య ఎంత ఫేమస్ అయిందో మనం చూసాం. అవునండి. అసలు అక్కడ తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ ఇస్తున్నారు. అవును సార్. నేనే ఫస్ట్ వీడియో చేశాను ఇన్‌స్టాలో. తెలుగులో ఇస్తున్నారు అనౌన్స్‌మెంట్ అంటే. అక్కడ నాకు పండల్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ! కదా! వాళ్ళు అంటారనమాట, "ఏ భార్గవ్ ఇక్కడ చూడు" అంటే హిందీలో చెప్తారు. ఆ! "యహా తెలుగు 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 సభీ లోగ్ తెలుగు" అంటారు వాళ్ళు. తెలుగు సికావా అంటున్నారు నాకు. తెలుగు నేర్పి ఇక్కడ ఎక్కడ పోయినా తెలుగులోనే మాట్లాడుతున్నా. తెలుగు వాళ్ళు ఎక్కువైపోయినారు ఆ! అని కొంతమంది నన్ను గుర్తుపడతారు. సో, ఇలా కొంతమంది తెలుగు వాళ్ళు కలుస్తారనమాట నేను ఎక్కడ ఉన్నప్పుడు. "నమస్కారం భార్గవ్ గారు. మేము మీ వల్ల తర్వాత వేణుస్వామి గారి వల్ల మాకు కామాఖ్య దేవి తెలిసింది. కరెక్ట్. కరెక్ట్. అవును. ఇద్దరు బాగా మీరు ప్రచారం చేస్తున్నారు కామాఖ్యకు" అది ఇది అని చెప్పేసి అంటారు. ఆ! సో, ఇలా రికగ్నైజ్ చేస్తున్నారు కొంతమంది నన్ను ఓకే. ఎక్కడికి పోయినా కూడా తెలుగు వాళ్ళు ముఖ్యంగా. సూపర్. సో, ఇలా జరుగుతుంది సార్ మంచిగా. వండర్‌ఫుల్. సార్, ఇప్పుడు కామాఖ్య ఆలయానికి ఇంతమంది వెళ్తున్నారు కదా! మన వాళ్ళైనా ఇక లక్షల్లోకి వెళ్ళిపోయింది భక్తజనం. అవునండి. ఒకప్పుడు సింగిల్ ఫ్లైట్ ఉండే వారానికి ఇవాళ డైలీ ఫ్లైట్ అయింది. అవును సార్. అవును. నేను బెంగుళూరు నుంచి వెళ్తాను కదండీ! ఆ! పర్ డే 2 సర్వీసెస్ ఉన్నది ఈచ్ ఎయిర్‌లైన్స్‌కి గౌహతికి. ఓహ్ మై గాడ్! హ్మ్. ఆ! ఎందుకంటే మాకు అనంతపూర్ కాబట్టి మాకు బెంగుళూరు దగ్గరవుతుంది. అచ్చా! బెంగుళూరు అంటే మాకు కడప, కర్నూలు కూడా ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి సార్. కర్నూలులో ఉంది, కడపలో ఉంది, బెంగుళూరు, బళ్ళారి ఉంది మాకు ఇక్కడ పక్కనే. బళ్ళారి మాకు 70 కిలోమీటర్స్. కడప 150, కర్నూలు 90, బెంగుళూరు మాకు 230 అట్లా వస్తుంది. హైదరాబాద్ నాకు చాలా దూరం 300 పైన. రైట్. సో, అందుకని నాకు 4 ఎయిర్‌పోర్ట్‌లు ఉంటాయి మా చుట్టూనే. ఆ! ఎక్కడ కావాలన్నా కూడా మాకు కనెక్టింగ్ వెళ్ళిపోద్ది గౌహతికి. నేను కొన్నిసార్లు కడప నుంచి వెళ్ళిపోతుంటా, కర్నూలు నుంచి వెళ్ళిపోతుంటాను. ఆ! కడప నుంచి అయితే చెన్నై వయా వెళ్ళిపోతుంది. కర్నూలు నుంచి అయితే బెంగుళూరు అట్లా. ఓకే. బళ్ళారి నుంచి అయితే బెంగుళూరు నుంచి. సో, ఇలా బాగా పెరిగిపోయాయి గౌహతికి. అదే అంటున్నా. ఆ!